కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బ్యాక్ టు న్యూస్. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. నెలకు 10,000 వేతనం ఇవ్వాలన్నారు. 4 నెలల నుంచి వాలంటీర్లకు ఇవ్వాల్సిన జీతాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు సేవ చేయడం కోసమే ఏర్పాటు చేశారన్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని అడగకుండానే హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీని నిలబెట్టుకోవాలని యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో వాలంటీర్ల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వాలంటీర్లు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమానికి దిగారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విశాఖ జిల్లాకు సంబంధించిన వాలంటీర్లు అంతా కూడా పాల్గొన్నారు. వీళ్ళకి యూనియన్ నాయకులు కూడా మద్దతు తెలిపారు. అసలు ప్రధానంగా వీళ్ళ డిమాండ్ ఏంటి, ఎన్ని రోజుల్లో విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి యూనియన్ నాయకులు. మేడం చెప్పండి. నమస్తే సార్, నా పేరు దీప్తి. నేను ఏపీ ప్రజా గ్రామ్ వార్డ్ వాలంటీర్ అనే అసోసియేషన్ని ఈ మధ్యన మేము ఏర్పాటు చేసుకున్నాం సార్. దాని రిజిస్ట్రేషన్ కూడా ఇచ్చాము. నేను అందులో ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అలాగే విశాఖ డిస్ట్రిక్ట్కి ప్రెసిడెంట్గా ఉన్నాను సార్. అయితే మేము గత 4 నెలలుగా మాకు ఎటువంటి జీతాలు లేవు సార్. వాలంటీర్స్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ప్రభుత్వం రెన్యువల్ చేయలేదంటుంది, గడికోటి సాకు చెప్తున్నారు అంతే. మీ ఏ బుక్లో మీ డీటెయిల్స్ లేవంటారు. ప్రతిసారి ఏదో ఒక కారణం అయితే చెప్తున్నారే తప్ప మా వాలంటీర్ వ్యవస్థ గురించి ఇన్ని అసెంబ్లీ సమావేశాలు సార్ ఎక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రస్తావించలేదు ఇంతవరకు కూడా. కానీ మొన్న వరదలు వచ్చినప్పుడు మాత్రం వాలంటీర్లు గుర్తొచ్చారు. అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉన్నది అన్న విషయం గవర్నమెంట్కి గుర్తొచ్చింది. కానీ ఈ 4 నెలలుగా మాత్రం వాలంటీర్ వ్యవస్థ ఎవ్వరికి గుర్తుకు రాలేదు. మాకు జీతాలు 4 నెలల జీతాలు ఫస్ట్ ముందు వేయాలి సార్. ఎందుకంటే 4 నెలల జీతాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు కనుక ముందు ఫస్ట్ జీతాలు ముందు వేయమని. మాకు సిఎఫ్ఎంఎస్ ఐడీలు అయితే ఇంతవరకు క్రియేట్ అయ్యే ఉన్నాయి, ఎవ్వరివి కూడా రిమూవ్ అవ్వలేదు. కనుక ముందు మాకు శాలరీస్ వేయండి, అది మా ఫస్ట్ విజ్ఞప్తి. నెక్స్ట్ ఏంటంటే మమ్మల్ని జాబ్లోకి తీసుకోండి సార్. 4 months 5 years మేము కష్టపడి చేసాం ఈ జాబు. రాత్రి పగలు అని ఆలోచించలేదు, కరోనా టైం అని ఆలోచించలేదు. కరోనా టైంలో కరోనా ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మేము మెడిసిన్ ఇచ్చినవి ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే కొండల మీదకి వెళ్ళి పెన్షన్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎండలు చూడలేదు, వాన చూడలేదు, మార్నింగ్ 5 అయ్యేసరికి పెన్షన్లు ఇచ్చాము. అన్ని వర్కులు ఈ వర్కు ఆ వర్కు అనకుండా గవర్నమెంట్ ఏ వర్కు చెప్తే ఆ వర్కు. వ్యవస్థను చూసినట్లయితే చంద్రబాబు నాయుడు కూడా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అడగకుండానే 10,000 జీతం ఇస్తామని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 100 రోజులకు పైగా అవుతుంది. ఎందుకు తాత్సారం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఈ గవర్నమెంట్ వాలంటీర్ల వ్యవస్థ అనేది పాత పద్ధతుల్లో యథావిధిగా కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదేదో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన వ్యవస్థ కాదు. ఇది ప్రజలకి నాణ్యమైన సేవలు అందించడం కోసం, ప్రజలకి దగ్గరుండి సేవలు అందించడం కోసం, ప్రభుత్వ పథకాలని గడప గడపకి చేర్చడం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఇది వాళ్ళు చెప్పినట్టు సంక్లిష్ట సమయాల్లో కూడా వీళ్ళకి ప్రజలను సేవలు అనేది అందించారు. ఇళ్ల దగ్గరికి వెళ్ళి డోర్ డెలివరీలు, బియ్యం, ఆహార ధాన్యాలు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, ఏ ప్రభుత్వ స్కీమ్ వచ్చినా వీళ్ళ ద్వారానే ఇంప్లిమెంటేషన్ అనేది జరిగేది. అటువంటిది ఎన్నికల ముందు కూడా ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, మేము వాలంటీర్ల వ్యవస్థను ఏమీ తప్పు పట్టట్లేదు, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, 5,000 కాదు మా ప్రభుత్వం వస్తే 10,000 రూపాయలు మేము వీళ్ళకి కనీస వేతనంగా చెల్లిస్తాం, వీళ్ళు కొనసాగిస్తాం, వీళ్ళు బలపరుస్తాం, వీళ్ళ సేవల్ని మరింతగా ఉపయోగించుకుంటామని చెప్పారు. కానీ ఎన్నికలు అయిపోయి 3 నెలలు గడిచింది. నిన్ననే 100 రోజులు మా మంచి ప్రభుత్వం అని చెప్పి సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ప్రజలందరూ, వాలంటీర్లు అందరూ అర్ధాకలతో తిండి దిప్పలేక జీతాలు లేక రోడ్డు మీద అలమటిస్తూ ఉంటే మీది మంచి ప్రభుత్వం అని చెప్పి సంబరాలు చేసుకోవడం ఏ రకంగా కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నది వాలంటీరీ వ్యవస్థను యథావిధిగా కొనసాగించండి. 4 నెలలు బకాయి పడ్డ జీతాల వేతనం వెంటనే చెల్లించండి. మాట ప్రకారం వాలంటీర్లందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని, అలాగే వారికి కనీస వేతనం కింద 10,000 రూపాయలు ఇవ్వాలని, వారికి పెండింగ్లో ఉన్న 4 నెలల జీతాన్ని కూడా ఇవ్వాలని ఇక్కడ ఉన్న ఉద్యమ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.